నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ఆయనంటే జగన్కు అంత కోపమా? జగన్ టార్గెట్ ఎవరో వైసీపీ నేతలు గుర్తిస్తున్నారా? అయేషా మీరా హత్య కేసులో కోర్టు ఆదేశాలు లెక్క చేయని సిబిఐ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ అయ్యన్న పాత్రుడంటే ఎంత కోపమో అర్థమైంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి అసలు జీవోనే విడుదల చేయలేదని, ఇక కట్టడం ఎక్కడుందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అయ్యన్న పాత్రుడు విసురులు విసిరిన సంగతి తెలిసిందే. అందుకే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ఎక్కడ చేపట్టారో, ఎంతవరకు వచ్చిందో అయ్యన్న పాత్రుడికి చూపేందుకు జగన్ స్వయంగా వెళ్లారు. మెడికల్ కాలేజీ వద్దే నిలబడి అయ్యన్న పాత్రుడికి చివాట్లు పెట్టారు. అయితే అయ్యన్న పాత్రుడి పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడకపోవడం గమనార్హం. నర్సీపట్నం పర్యటనలో భాగంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనడంతో పాటు స్పీకర్ కూడా చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. తనను పులివెందుల ఎమ్మెల్యే అని స్పీకర్ అనడానికి కౌంటర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే అన్నారని భావించాలి. స్పీకర్ను అబద్ధాల కోరుగా జగన్ అభివర్ణించారు. చంద్రబాబు కంటే 4 ఆకులు ఎక్కువే అనే రీతిలో మెడికల్ కళాశాల విషయమే స్పీకర్ వ్యవహరించారని జగన్ దుయ్యబట్టారు. నర్సీపట్నం ఎమ్మెల్యే స్పీకర్ చెబుతున్నా అబద్ధాలు చెప్పడం, మోసగించడం ఎంతవరకు ధర్మమని జగన్ ప్రశ్నించారు. జీవో ఎక్కడుందని అడుగుతావా? ఇదిగో జీవో నెంబర్ 204 అంటూ జగన్ చూపారు. స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు చెప్పినందుకు అసలు ఆ పదవికి మీరు అర్హులేనా అని ఆలోచించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేయడం గమనార్హం. ప్రజల్ని తప్పుదారి పట్టించే క్రమంలో తప్పుడు మాటలు చెబుతూ చంద్రబాబుతో చేతులు కలిపినందుకు తలదించుకోవాలని స్పీకర్ను ఉద్దేశించి జగన్ అన్నారు. స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఆయన పేరు ప్రస్తావించకపోవడం ద్వారా జగన్ మనసులో ఆయనపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చనే చర్చకు తెరలేచింది. నర్సీపట్నంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలను చూసి ప్రెస్ మీట్లలో, టీవీ డిబేట్లలో ఏం మాట్లాడాలో వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలి. రాజకీయంగా లాభించే విషయాల్ని మాట్లాడడం, నష్టం వచ్చే వాటిని విస్మరించడం ఏ రాజకీయ పార్టీ నాయకులైనా చేస్తుంటారు. అయితే వైసీపీ నాయకుల్లో కొందరు వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీళ్లలో వెండితెర, బుల్లితెర సెలబ్రిటీ అధికార ప్రతినిధులు మొదటి వరుసలో ఉన్నారనే మాట వినిపిస్తోంది. వైఎస్ జగన్ శ్రేయోభిలాషులై వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంటే రాజకీయంగా లాభం వచ్చేలా మాత్రమే మాట్లాడాలి. అయితే తమ వ్యక్తిగత రాగద్వేషాల్ని రాజకీయంగా ప్రదర్శించడంపై సొంత పార్టీ నుంచే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో వైఎస్ జగన్ రాజకీయంగా తమ టార్గెట్ ఎవరో స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. మీడియా సమావేశంలో కేవలం సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మాత్రమే ఆయన లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాజకీయంగా వైసీపీకి టీడీపీ మాత్రమే టార్గెట్ అని జగన్ తేల్చి చెప్పినట్టయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకుల్ని ఆయన టచ్ చేయలేదు. అసలు వాళ్లను తన ప్రత్యర్థులుగా భావించడం లేదని జగన్ మీడియా సమావేశంలో మాట్లాడిన దాన్ని బట్టి ఎవరికైనా అర్థమవుతుంది. వైద్య కళాశాలల విషయంలో వైసీపీని టీడీపీ తీవ్రంగా, వైద్యారోగ్య శాఖ మంత్రి అయిన బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ మాత్రమే విమర్శిస్తున్నారు. జనసేన నాయకులు పెద్దగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. రాజకీయంగా టీడీపీని ఒంటరి చేస్తే అంతిమంగా వైసీపీకే ప్రయోజనం. జగన్ అదే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్ ఆయన పార్టీ నాయకులు అనుసరిస్తే రాజకీయంగా వైసీపీకి మంచి జరుగుతుంది. మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు నిందితులెవరో తేల్చడానికి సిబిఐతో విచారిస్తుంటారు. బాధితులు, అభాగ్యుల విషయంలో సిబిఐ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అందుకు వ్యతిరేకంగా నడుచుకుంటే వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని పోగొడుతుంది. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పాలనలో బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించింది. న్యాయం కోసం అయేషా తల్లిదండ్రులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అయేషా హత్యపై సిబిఐ విచారించింది. విచారణకు సంబంధించి నివేదిక కోసం తల్లిదండ్రులు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. సిబిఐ నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్లు, డిఎన్ఏ నమూనాలు, సాక్షుల స్టేట్మెంట్లు ఇవ్వాలని, అప్పుడు మాత్రమే అభ్యంతరాలు ఏవైనా ఉంటే దర్యాప్తు సంస్థకు చెప్పగలమని పిటిషన్లో తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఈ నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల్ని సిబిఐ పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయమై మరోసారి ప్రత్యేక న్యాయస్థానంలో అయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఆదేశాల్ని సిబిఐ ఖాతరు చేయని విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు విచారించి ఈ నెలాఖరులోపు పిటిషనర్లు అడిగిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే సాక్ష్యాలు ధ్వంసమైన ఎఫ్ఐఆర్తో తమకు సంబంధం లేదని సిబిఐ చెబుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి అయేషా తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఏది ఏమైనా కోర్టు ఆదేశాల్ని ఇప్పటికైనా సిబిఐ పాటిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.